హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఇవి చూసారండి, ఆ కాకరకాయలు అంటారు, లేదా బోడా కాకరకాయలను కూడా పిలుస్తారండి. ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకు దొరుకుతాయండి. ఈ ఆషాఢ శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతాయి. ఈసారి త్వరగా వచ్చేసాయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఈ కాకరకాయలు అంటే. ఇవి దొరికిన ప్రతిసారి కూడా ఈ సంవత్సరం ఎన్నిసార్లు అంటే అసలు చెప్పలేమండి. కనబడిన ప్రతిసారి తీసుకొచ్చుకొని వారం కనీసం 2 సార్లైనా తింటామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను కాకరకాయ కొంచెం టమాటా వేసి పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. వాటి కోసం ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత తొడిమలు కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెడుతున్నాను నేను, ఎందుకంటే ఇలా ముక్కలుగా కట్ చేయట్లేదు. వీటిని ఇలాగే వండాలి. ఇలాగే వండితే బాగుంటాయి కాబట్టి. ఇవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి, మరీ పెద్దగా లేవు, గింజలు కూడా కాలేవు, కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఇలా వండితే టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేను ఇలాగే వండుతున్నాను. మధ్యలో కొంచెం ఘాట్లు 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకున్నాను. నైఫ్తో పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం పోపు వేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము సరిపడంత కారం వేసుకోవాలి. ఇందులో మనం కూరకు తగినంత కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. కావాలంటే ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు. అది వేసుకుని ఇవి కూడా కాస్త ఉప్పు కారం అంతా కూడా ఈ టమాటాకు పట్టేలాగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనం కొంచెం చింతపండు పులుసు తీసుకోవాలి. చిక్కగా తీసుకొని పోసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోవద్దు. చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని చిక్కగా రసం తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మరగనివ్వాలి, కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాతనే మనము ఇందాక ఉడికించినటువంటి కాకరకాయలను కూడా వేసుకొని మరి బాగా కలుపుకొని ఒకసారి మనం వీటిని ఉడికించుకోవాలంటే ఉడికిపోయినాయి ఆల్రెడీ, కానీ కాకపోతే ఆ పులుసు అంతా కూడా ఆ టమాటా, కారం, ఉప్పు, పులుపు అంతా కూడా పట్టేలాగా కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత మధ్యలో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. అవి రెమ్మలు అలాగే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీరకు వేసుకుంటే టేస్టీ బొడ కాకరకాయ కూడా రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.